అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రోజు మోడీ గారు ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తా ఉన్నారు, అలాగే యువకాలంలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అయ్యా మోడీ గారు మీరు ఇస్తానన్న 2 కోట్ల జాబులు ఎక్కడున్నాయి? కూటమి ప్రభుత్వం ఇస్తానంటే లోకేష్ గారు 20 లక్షల జాబులు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు యువత మత్తుకు బానిసలైపోయి వారి కుటుంబాలు వీధిపాలు పడుతున్నాయి తప్పితే మీరు జాబులు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు నిరుద్యోగ నిర్మూలన చేయకపోతే రేపు రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి, యువత భవిష్యత్తు కానివ్వండి అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు నెలకొన్నా ఉంది. మరి ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి అదానీ పోర్ట్ ఏదైతే ఉన్నదో గతంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడడం జరిగింది. ఈరోజు మోడీ గారు వ్యవహరిస్తున్న శైలి చూస్తూ ఉంటే మోడీ గారు గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుందామని చెప్పారు. దేనిలో రోల్ మోడల్ తీసుకోవాలి? అదానీ గారికి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, ఆయనకి దారాదత్తం చేయడం, దేశ సంపదని మీరు దారాదత్తం చేయడమే మీ యొక్క రోల్ మోడలా? అదానీ గారి పోర్టుల ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు బయటకు వస్తూ యువత పాడైపోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, అదానీ గారికి ఎటువంటి రైల్వేస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానివ్వండి దారాదత్తం చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మొన్న విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పోర్టులో పెద్ద ఎత్తున పెద్ద కంటైనర్ మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ గారు అయితే చంద్రబాబు గారు అని చెప్పారు, చంద్రబాబు గారు జగన్ గారు అని చెప్పారు. మరి ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, మరి దాని తాలూకా కంటైనర్ మీద సిట్ వేసి వెంటనే దర్యాప్తు చేసి అది ఎవరిదాన్ని నిగ్గు తేల్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే అదానీ గారికి మోడీ గారు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఏదైతే ఈడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో లాస్ట్ టైం సెబీలోని ఏదైతే స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగాయంటే ఈ దేశ భవిష్యత్తుని మనం అందరం కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మళ్ళీ మొన్న యుఎస్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అదానీ గారి మీద సుమారు 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తే మరి దాని మీద ఈ రోజు వరకు మోడీ గారు కేంద్రంలో ఉన్నారు, కానీ అలాగే ఆయన మీద ఒక సిబిఐ లేదు, ఈడీ లేదు, ఎటువంటి ఎంక్వైరీలు లేవు. మరి మన రాష్ట్రానికి చెందినటువంటి ఎక్స్-సీఎం 2021లో 1,750 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి, లంచాల రూపాయల అవకతవకలు జరిగి ఈ అదానీ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు అండ్ డివైసీ కార్యకర్తలు ఇక్కడ రామ్ సూరి గారు స్టేట్ జనరల్ సెక్రటరీస్ జరపడానికి 2 ముఖ్యం రీజన్స్ ఉన్నాయి. అది ఏంటంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద అతను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2 క్యాంపెయిన్స్ చాలా సీరియస్గా తీసుకున్నాము. ఒకటి నౌకరీ దో నషా నహీ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్, ఇంకొకటి ఏంటంటే శక్తి అభియాన్. నౌకరీ దో నషా నహీ చేయాల్సింది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు కనుక చూస్తే లాస్ట్ 45 ఇయర్స్లో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ ఉంది, అంటే పీక్లో ఉంది. అదేవిధంగా మీరు చూస్తే ఆల్మోస్ట్ 66% ఆఫ్ ద టోటల్ ఇండియన్ పాపులేషన్స్ ఆర్ యూత్. కానీ ఎంత మంచి ఎడ్యుకేషన్ అయినా, ఎంత మంచి స్కిల్ సెట్ అయినా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లేదు, సరి అయిన ఎంప్లాయ్మెంట్స్ లేవు. అదే విధంగా మీరు చూస్తే కనుక అదానీ పోర్ట్లో ఆల్మోస్ట్ ఒక 3,200 kgs ఆఫ్ డ్రగ్స్ సీజ్ చేశారు. దట్ ఈస్ వర్త్ ఆఫ్ క్రోర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. నేను మీ ద్వారా ఒకటే ప్రశ్న ఇస్తున్నాను, ఏంటంటే ఇవన్నీ డ్రగ్స్ ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ప్రధానమంత్రిది ఏమంటారంటే గుజరాత్ సొంతం స్టేటు, అది ఒక డ్రై స్టేట్. మరి ఆ డ్రై స్టేట్లో అదానీ పోర్ట్లో ఇంత ఘనము మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నాను. అది ఎక్కడ పోతుంది? ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ just only with the intention to mislead and misguide the youth so that they will be drawn towards depression, distress, and వాళ్ళు సరి అయిన ప్రశ్న చేయవద్దు అని చెప్పి వాళ్ళు గొంతుని పిసకాలని చెప్పి ఇది ఒక చాలా కూట్నీతి చేస్తున్నారు మన ప్రధాన మంత్రి గారు. అట్లానే బిఫోర్ కమింగ్ ఇన్ ద పవర్ అతను ఏమన్నారంటే 2 crores
జాబ్ పర్ ఇయర్ ఇస్తారు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 20 crores జాబ్ మన అన్ఎంప్లాయిడ్ యూత్ కి రావాలి. కానీ అలాంటిది నెసెసరీ యాక్షన్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ ద పవర్ ఆయన తీసుకోలేకపోయారు. సో మీ ద్వారా ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకవేళ ఆయన తొందరగా ఆయన ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేశారు దాన్ని సరిగా ఇంప్లిమెంటేషన్ లేదంటే యూత్ కాంగ్రెస్ ఆల్రెడీ స్ట్రీట్ నుంచి ఢిల్లీ వరకు మనమందరం కలిసి గట్టిగా ఫైట్ చేస్తున్నాము. మొన్ననే మన యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిప్ గారు అదానీ పోర్ట్ మీద అదానీ పోర్ట్ మీద వెళ్ళి చాలా పెద్ద కార్యక్రమం చేశారు, ప్రొటెస్ట్ చేశారు. అదే విధంగా ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి యూత్ ని ఒక పిలుపు ఇచ్చి అందరినీ యునైటెడ్ గా చేసి మనం దీని గురించి ఫైట్ చేస్తామని తెలియపరుస్తున్నాను. ద సెకండ్ థింగ్ ఇస్ శక్తి అభియాన్. 33% రిజర్వేషన్ వచ్చింది లోక్సభలో, రాజ్యసభలో బిల్స్ కూడా పాస్ అయ్యాయి. కానీ బేసిక్లీ మోదీ గారు ఫార్మర్స్ కి అయినా కానివ్వండి, లేకపోతే యూత్ కి అయినా ఇవ్వండి, లేకపోతే మహిళలకి అయినా ఇవ్వండి, వాళ్ళకి కావాల్సింది రెస్పెక్ట్ అండ్ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళ రైట్స్ అయినా ఆల్వేస్ సప్రెస్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.